బలగం టీవీకి స్వాగతం. శారదా మెకానికల్ ఇండస్ట్రీస్ యజమాని తీగుళ్ల వీరస్వామి ఘరానా మోసం. శారదా మెకానిక్ ఇండస్ట్రీస్ యజమాని పారిశ్రామికవేత్త తీగుళ్ల వీరస్వామి పని చేపించుకుని మమ్మల్ని మోసం చేశాడని యజమాని ఇంటి ముందు బాధితులు, మేస్త్రీ సంఘాలు, కూలీల ఆందోళన. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చక్రీపురంకు చెందిన పారిశ్రామికవేత్త శారదా మెకానికల్ ఇండస్ట్రీస్ యజమాని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో తాను నూతనంగా నిర్మిస్తున్న పరిశ్రమకు ఒంటెత్తు వెంకటేష్ అనే మేస్త్రికి నిర్మాణ పనులను అప్పగించాడు. దీంతో మేస్త్రి వెంకటేష్ కూలీలను పెట్టుకుని పరిశ్రమ నిర్మాణ పనులు ప్రారంభించాడు. తాము చేసిన కష్టంకు నెలల తరబడి తమకు చెల్లించాల్సిన కూలీ పనులకు బిల్లులు ఇవ్వకపోవడంతో పలుమార్లు శారదా మెకానికల్ ఇండస్ట్రీస్ యజమానికి తమ గోడును వెళ్లబుచ్చుకోవడంతో కూలీ డబ్బులు ఇవ్వమని అడిగినందుకు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ కరుణాకర్ రావుతో అనేకసార్లు బెదిరింపులకు గురి చేశాడని బాధితులు ఆరోపించారు. ఇలా 1 సంవత్సరం నుంచి తమ శ్రమ యొక్క కష్టార్జితాన్ని ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతుండడంతో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశామని బాధితులు తెలిపారు. దీంతో చేసేదేమీ లేక తమను మోసం చేసిన శారదా మెకానికల్ ఇండస్ట్రీస్ యజమాని ఇంటి ముందు తమకు న్యాయం చేయాలని మేస్త్రీ సంఘాలు, కూలీలు, పారిశ్రామికవేత్త తీగుళ్ల వీరస్వామి ఇంటి ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం చర్లపల్లి పారిశ్రామికవాడ కార్యాలయంలో తీగుళ్ల వీరస్వామిపై ఫిర్యాదు చేశారు. తాము చేసిన కష్టార్జితాన్ని ఇవ్వని పక్షంలో భవిష్యత్తులో పారిశ్రామికవేత్త తీగుళ్ల వీరస్వామి ఇంటి ముందే ఆమరణ దీక్షకు పూనుకుంటామని బాధితులు, మేస్త్రీ సంఘాలు, కూలీలు మీడియాతో పేర్కొన్నారు. సెంటరింగ్ అండ్ సివిల్ చేస్తా. ఈ వీరస్వామి దగ్గర పనిచేసిన మల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్లో 135 నెంబర్ ప్లాట్ నెంబరు 2023లో 22 నెలల మొదలుపెట్టిన 2024 5వ నెల దాకా పని నడిచింది. ఇక అప్పటికెళ్ళి ఒక 3 ఫ్లోర్లు ఒక పెంట్ హౌస్ అని చెప్పి తీసుకుపోయి ఒకటే ఫ్లోర్ వేసుకుంటూ 15 ఫీట్ లైటు వేసుకొని ఇక నీకు ఇప్పటికే ఎక్కువ ముట్టినాయి అది ఇది అని చెప్పేసి బతలాడిండు. ఫస్ట్ ఇట్లా వెంకటేశ్వర ఇట్లా బ్యాంకుల లోను ప్రాబ్లం అయింది, నాకు 4-5 నెలలు అయినాక వేద్దాము అదని బతలాడి సెంటరింగ్ దాకా చూసిండు. పైసలు అడిగే వరకల్లా యూనియన్లకు పోతా ఇస్తలో ఇంత చెప్తున్నాం అనే వరకల్లా చౌటుప్పల్లో కేసు పెట్టిండు. చౌటుప్పల్ల కరుణాకర్ నా మీదనే కేసు పెట్టిండు. ఇక ఎఫ్ఐఆర్ బుక్ చేపియలే, ఏం చేపియలే. ఇక 3-4 నెలలు తిరిగినాము. కరుణాకర్ రావు వీరస్వామి ఇంట్లో కిరాయికి ఉండేదంట అప్పట్లో, ఆయన ఏఎస్ఐ. ఇక ఆయన పోగానే నా కాగితాలు చూడాడు, ఏం చూడాడు, కాగితం రాసుకున్నాం సార్ అంటే కాగితం రాయలేట, ఏం రాయలేట, అబద్ధం ఆడుతున్నావు నువ్వు అంటాడు. నన్ను చూడంగానే తీసేసినట్టు మాట్లాడతాడు. దొంగ నువ్వు ఎక్కువ ముట్టినాయిరా, నీకు పైసలు ఆరితోరా అని గుద్దలంతా అది ఇదా అని కూడా మాట్లాడిండు. ఈ 3-4 నెలలు తిరిగిన తర్వాత ఇప్పుడు కుషాయిగూడలో కేసు పెట్టి 4 నెలలు అవుతుంది. రాడు, మాట్లాడాడు, అమెరికా అంటాడు, అక్కడ అంటాడు, ఇక్కడ అంటాడు, స్పందిస్తలేడు. నాకు ఈ మేస్త్రీలకు వాళ్ళకి వీళ్ళకు లేబర్కి పైసలు ఇవ్వాలి, నా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. సెంటరింగ్ ఆమె కూడా కట్టినా కూడా అప్పులు తీరలేదు. ఆ కంపెనీ పట్టుకున్నందుక మొత్తం రోడ్లకు వచ్చినా నేను. నాకు న్యాయం చేయాలని కూర్చున్నా వాళ్ళ ఇంటి దగ్గర. శారదా మెకానికల్ కంపెనీ అగ్రిమెంట్ చేసుకున్నాం. మాట్లాడుకున్నాం. ఒక ఫ్లోర్ అయితే 450 రూపాయలు అయినా నేను రానన్నా, అది మెన్షన్ చేసి రాసుకున్నాం. కానీ ఆ 3 ఫ్లోర్లు వేస్తా అని చెప్పిండు ఆయన. 3 ఫ్లోర్లు పెంట్ హౌస్ చేస్తా అంటే నేను అంత దూరం పోవాల్సి వచ్చింది. 5-6 లక్షలు బోనస్ ఇస్తా అన్నాడు. ఇంజనీర్ లేడు, సూపర్వైజర్ లేడు, అన్ని నువ్వే చూసుకోవాలి, నేను డ్రాయింగ్ లేపించుకున్నా అని చెప్పిండు. దానికి నేను నమ్మి అంత దూరం పోవడైంది. ఇట్లా చేసిండు. అది సంగతి. మీరు అది కాంటాక్ట్ చేశారు కదా, ఫస్ట్ 2 ఫ్లోర్లు చేసినప్పుడు మీకు ఏమనిపించలేదు? 2 ఫ్లోర్లు, ఒక్క ఫ్లోరే వేసిండు, 2 కూడా వేయలే. మరి అన్ని మీరు ఎంత పెట్టారు మొత్తం ఇన్వెస్ట్మెంట్? అది నాకు మొత్తం లెక్క చేస్తే ఇంకా 45-46 లక్షలు రావాలి. మీరే పెట్టుకున్నారా? అంటే మీరు ఏ విధంగా నమ్మి పెట్టారు మరి ఆయన దగ్గర? నమ్మి పెట్టలేక లాస్ట్ పేమెంట్ ఆపేసిండు. ఆపేసి 3 నెలలకు ఇస్తా, 2 నెలలకు ఇస్తా, నాకు బ్యాంకులో ప్రాబ్లం అయింది అది ఇది అని చెప్పుకొచ్చిండు. మీకు దానికి ఏమన్నా చెక్స్ కానీ ఏమన్నా ఇచ్చిండు? చెక్స్ ఏముండదు, ఈ లేబర్కు చెక్స్ ఏమి ఇయ్యరు. మామూలుగా కాగితం రాసుకుంటాము. ఇక బాండ్ పేపర్ తెచ్చుకోమంటే తెచ్చుకున్నా, బాండ్ పేపర్లో కాగితం రాసి అలా పనులతో రాపించిండు. ఆఫీసులో చర్లపల్లిలో ఆఫీస్ ఉంది, ఆ ఖైదీల బంక్ కాడ రైట్ సైడ్ ఉంటుంది శారదా మెకానికల్ అని. ఆడికి పిలిచిండు. దానికి మా కాంక్రీటు రామ్లన్న షూరిటీ కూడా ఉన్నాడు. పని ఎట్లా చేస్తాడని మా తమ్ముడు వరుస అవుతాడు లింగస్వామి అని. ఎట్లా చేస్తాడు మీ అన్న పని చేస్తాడా, ఈ కాంప్లెక్స్ కూడా కట్టినా నేను. ఈడనే పరిచయం అయ్యాడు నాకు. ఇట్లా నమ్మి ఇట్లా మోసపోయినా.